మనందరికీ తెలుసు దోమలు తెలిసిందే మనకు కుడతాయి. కుడితే మలేరియా, డెంగ్యూ లాంటి జబ్బులైతే వస్తూ ఉంటాయి. చాలా ఇరిటేట్ కూడా చేస్తుంటాయి. నైట్ పడుకున్నప్పుడు దోమల గురించి, దాని గురించి చాలా ఇబ్బందులైతే పడుతూ ఉంటాం. కానీ ఆస్ట్రేలియాలో చాలా తెగించారండి. ఎంతకు తెగించారంటే వాళ్ళు దోమల్ని చంపడానికైతే ప్రయత్నం చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే, ఎందుకంటే మనల్ని కుట్టే దోమ ఒక ఆడదోమ కుట్టిద్ది. మగదోమ అయితే కుట్టదు. ఆడదోమే కుట్టిద్ది. దాని లైఫ్ కూడా ఎంత 1 వీక్ అండి. మాక్సిమం అయితే 10 డేస్. అంతకన్నా ఎక్కువ రోజులు దోమ అయితే బతకలేదు. దాని లైఫ్ సర్కిలే అంత. కానీ అలాంటి దోమలే మనల్ని ఇంత ఇబ్బంది అయితే పెడుతూ ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఇంకా విపరీతంగా వైరల్ ఫీవర్‌లు, వైరల్ జ్వరాలైతే వస్తుంటాయి కాబట్టి, ఈ దోమల కారణంగా వాళ్ళైతే వినూత్నంగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక టెస్ట్ అయితే చేస్తున్నారు. ఏదైతే మగదోమను పట్టుకొని ఒక వీనం లాంటిది ఒక ఇంజెక్షన్ అంట దానికి ఎక్కిస్తారు. ఒక లిక్విడ్ లాంటిది. ఎక్కించినప్పుడు తన బాడీలోకెళ్ళిన తర్వాత తనకేం కాదంట. అది ఎళ్లి ఆడదోమతో కలిసినప్పుడు ఎందుకంటే మగదోమ, ఆడదోమ కలిస్తేనే కదా గుడ్లు పెట్టేది. అప్పుడు ఈ మగదోమ ఎళ్లి ఆ లిక్విడ్ ఎక్కించిన తర్వాత బాడీలోకెళ్ళిన తర్వాత మగదోమకి ఆడదోమతో కలిసినప్పుడు ఆడదోమ కనీసం ఒక అరగంట, గంటలో చనిపోతుందంట. అలా మగదోమ ఎన్ని దోమలతో అయితే కలుస్తుందో అన్ని దోమలైతే చచ్చిపోతాయంట. దీన్నైతే వాళ్ళు వినూత్నంగా ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ అయితే ఇంకా అప్రూవ్ లేదు. ఎందుకంటే జీవహింస కిందకొస్తది కాబట్టి మరి దోమలు చంపడం కూడా జీవహింస కిందకే వస్తది కాబట్టి చూడాలి మరి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందంటే మటుకు దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంగా వాళ్ళు ముందుకైతే వెళ్తున్నారు. ఎందుకంటే దోమల వల్ల చాలా మనం కూడా సఫర్ అవుతున్నాం. దోమల వల్ల మలేరియా ఇలాంటి డెంగ్యూ లాంటి జబ్బులైతే వస్తుంటాయి మనకు గూడా. చూడాలి మరి ఈ ప్రయోగం మటుకు సక్సెస్ అయితే మటుకు ఇంగ మగ దోమలని పట్టుకొని ఇంజెక్షన్ చేసి ఆడదోమల పైనైతే ప్రయోగిస్తారు. అవన్నీ చనిపోతాయి. ఎందుకంటే ఒక దోమ ఒకదానితో ఉండదు గదా! కొన్ని వందల, వేల దోమలతోటి కలుస్తుంటది కాబట్టి ఈ ప్రయోగం సక్సెస్ అవుద్దా లేదో చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకా అప్రూవల్ రాలేదు. ఇది జస్ట్ ప్రయోగ దశలోనే ఉంది. గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే ఇది ప్రయోగం చేస్తారంట. ఇది చేస్తే వాళ్ళ దేశంలో దోమలు నిర్మూలిస్తామని అయితే వాళ్ళైతే గట్టిగా నమ్ముతున్నారు. మరి చూద్దాం ఇలాంటి చాలా కామెడీగా అనిపిస్తాయి. కానీ ఇది సీరియస్ విషయమే. ఎందుకంటే దోమల వల్ల మనం గూడా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి చూద్దాం. సక్సెస్ అయిందనుకో అన్ని దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయేమో చూద్దాం.